హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సరదాగా ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. నేను మీ శ్రీరాజ్. ఈరోజు వీడియోలో ఏంటంటే, షూటింగ్స్ అంటే అందరికీ ఇష్టమే కదండి, చూడాలనిపిస్తుంది, తర్వాత యాక్ట్ చేయాలనిపిస్తుంది. ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, మనకి ఒకే లొకేషన్లో 3 సీరియల్స్ షూటింగ్ జరిగితే అక్కడ ఎంత హడావిడిగా ఉంటుంది, ఎంత కోలాహలంగా ఉంటుంది, మీరు కూడా చూస్తారని ఈ వీడియో చేస్తున్నాను. అసలు మామూలు హడావిడి కాదు, మామూలు గోల కాదు, మామూలు రచ్చ కాదు. 3 షూటింగ్లు ఒకే చోట. చూడండి, ఈ ఏరియా అంతా ఏంటంటే, ఈ లొకేషన్ని కిషోర్ తోట అంటారు, కిషోర్ ఫామ్ హౌస్ అని కూడా పిలుస్తారు. ఇదంతా మామిడి చెట్లతో ఒక ఫామ్ హౌస్ లాగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ మంచి మంచి షార్ట్స్ పెట్టడానికి మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి, స్పాట్స్ ఉన్నాయి. ఇదంతా ఏంటంటే ఈ రూమ్స్, ఇవన్నీ మేకప్ రూమ్స్, డ్రెస్ చేంజింగ్ కోసం లేడీస్కి, జెంట్స్కి అందరికీ ఉపయోగపడేలాగా రూమ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇదొక స్పాట్. ఇక్కడ నేను చాలా సీన్స్ చేశాను మా అత్త బంగారం సీరియల్లో. తర్వాత దీన్ని ఇంకా రెన్యువేట్ చేస్తున్నారు. ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా షూట్ చేయడానికి కావాల్సిన అన్ని సౌలభ్యంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఇదంతా ఈ ప్లేస్మెంట్ ఏంటంటే, మేము భోజనం చేయడానికి లంచ్ టైంలో చల్లగా ప్రశాంతంగా కూర్చుని భోజనం చేయడానికి ఉపయోగపడేలా ఇక్కడంతా రెడీ చేస్తున్నారు. మ్యాక్సిమం మెజారిటీ ఇక్కడే ఉంటాయి. ఇక్కడ ట్రీ హౌస్ లాగా పైన ఒకటి ఉంటుంది చూడండి, హట్. ఈ మెట్లు కనపడుతున్నాయి కూడా, ఈ పైన మ్యాక్సిమం అక్కడే తినేవాళ్ళం. ఇప్పుడు ఇంకా మనకి సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు చాలా కష్టం. సమ్మర్లో ఇక్కడ తినలేము, అసలు బయట కూర్చోలేము. చెట్ల కింద కూర్చున్నా కూడా వేడికి గాలికి మన వల్ల కాదు. ఇదంతా ప్రొడక్షన్ అనమాట. మాకు ఇక్కడ ఫుడ్, టీలు, కాఫీలు అన్నీ ఇక్కడే రెడీ చేస్తారు. ఈరోజు 3 సీరియల్స్ ఇక్కడే జరగడంతో చాలా రద్దీగా ఉంది. ఎవరి ప్రొడక్షన్ ఎవరిదో కూడా తెలియని పరిస్థితి. చాలా సూపర్గా ఉంది కదా లొకేషను. ఇక్కడ సీరియల్స్ కానీ, మూవీస్ కానీ, వెబ్ సిరీస్ కానీ, షార్ట్ ఫిల్మ్స్ కానీ, ఎనీథింగ్ ఏదైనా చేసుకోవచ్చు. అంత బాగుంటుంది లొకేషన్. ఒక స్టోరీ ఇక్కడికి వచ్చి ఈ ప్లేసెస్ అన్నీ చూసి, ఈ హౌస్లన్నీ చూసుకుంటే ఒక స్టోరీ కూడా మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది కొంచెం మిడిల్ హౌస్ లాంటిది, మిడిల్ క్లాస్ హౌస్ అనమాట. ఇక్కడ కూడా చాలా సీన్లు చేసాం. ఈ ఏరియా అంతా చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు రెన్యువేట్ చేస్తున్నారు దీన్ని. ఇది కాఫీ షాపు, తర్వాత రెస్టారెంట్ అలాంటి వర్కౌట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు చూడడానికి అలా ఉన్నా షూట్ టైంకి రెడీ చేసేస్తారు ఆర్ట్ డిపార్ట్మెంట్ అంతా. చూడండి, కార్లు, ఎన్ని కార్లు ఉన్నాయంటే, నాకు తెలిసి 3 సీరియల్స్కి సంబంధించి ఒక 30 to 35 మెంబర్స్ ఆర్టిస్టులు ఉండి ఉంటారు. 200 to 300 క్రౌడ్ ఉండి ఉంటారు. అంత వర్క్ నడుస్తుంది ఇక్కడ కిషోర్ తోటలో. చాలా మంచి లొకేషన్ కదా. ఒక్కొక్క రేర్లీ అంటే కంటిన్యూస్గా 3 4 రాకపోయినా డెఫినెట్గా మంత్కి ఒక 10 times కానీ ఇలాంటి ఎక్స్పీరియన్సే ఉంటుంది. అంత రష్ ఉంది. లొకేషన్కి అంత ఇంపార్టెన్స్ కూడా ఉంది. ఇది మా రిచ్ హౌస్, మా అత్త బంగారంలో నా హౌస్ ఇది. ఇది ఇంకా లాన్ బయట. నేను నా రిషి అంటే నా చిన్న కొడుకు. మేము మార్నింగ్లో ఫస్ట్ సీన్ మా ఇద్దరి మీదే చేస్తున్నారు. చాలా కూల్గా ఉంటుంది ఇక్కడ. ఎక్కువ ఇందులో ప్లస్ ఏంటంటే, చెట్లు ఎక్కువ ఉండడం అనేది ఈ లొకేషన్కి చాలా ప్లస్. ఇప్పుడు ఓకే సమ్మర్ కాబట్టి ఇలా ఉంది, కానీ అదే వర్షాకాలంలోనూ లేకపోతే శీతాకాలంలో అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఒక్కొక్క షార్ట్ ప్లాన్ చేసుకుంటే నాకు తెలిసి మూవీస్కి అయితే ఇంకా మంచి షార్ట్స్ పెట్టచ్చు దానికి జాగ్రత్తగా. ఈ లొకేషన్ చాలా అందంగా ఉంటుంది. క్యూట్ లవ్ స్టోరీ తీయచ్చు ఇక్కడ, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట.
ఈయన గోపి గారు, మాత బంగారానికి డైరెక్టర్. శ్రీనివాస్ గారు మేనేజర్ గారు. ఈ రూమ్ మా రూమ్ అనమాట. మ్యాక్సిమం ఒక 2-3 ఇందులోనే ఉంటాం. ఇదిగో ఇదే ఆ రూము. మీరు బయట నుంచి చూసారు కదా, ఇది లోపల. ఇది ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి ఇంటర్వ్యూస్ కోసం వచ్చారు. నా ఇంటర్వ్యూ అయిపోయింది ఆల్రెడీ. నా ఇంటర్వ్యూ తర్వాత రిషిద్ జరుగుతుంది అనమాట. ఆ సిచ్యువేషన్లో ఈ వీడియో షూట్ చేసినప్పుడు ఇది. సమ్మర్ కాకుండా ఉండుంటే కనుక వీళ్ళు బయట లాన్లోనే ఎక్కడో ప్రశాంతంగా ఒక ఫ్రేమ్ పెట్టుకుని మంచిగా చేసేవారు. కానీ సమ్మర్ కదండి, ఏసీ రూమ్ అవడం వల్ల చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి రూమ్లోనే చేస్తున్నారు. ఎండ భరించే పరిస్థితులు లేవు కదా. ఇది పక్క లొకేషన్, అక్కడే అదే లొకేషన్లోనే పక్క బ్లాక్. ఇది పోలీస్ స్టేషన్ సెటప్ అనమాట. టాప్ యాంగిల్ నుంచి తీశాను. ఈ సీరియల్ పేరు కాంతార. ఇది త్వరలో టెలికాస్ట్ అవుతుంది, ఇప్పుడు ఇంకా టెలికాస్ట్ అవ్వట్లేదు. కాంతార అనే సీరియల్కి సంబంధించి ఇందులో నా క్లోజెస్ట్ ఫ్రెండ్ సాయినాథ్ యాక్ట్ చేస్తున్నారు. ఇందులో కృష్ణ ముకుంద మురారిలో మా బ్రదర్ చేశారు. ఆయన నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. తను ఈ కాంతారాలో మెయిన్ లీడ్ చేస్తున్నారు. ఇలా 3 సీరియల్కి సంబంధించి ఇంకోటి సూర్యకాంతం అనే సీరియల్ అన్నమాట. అది పక్కన మేబీ హాస్పిటల్లో అది జరుగుతుంది. పక్కనే హాస్పిటల్ బ్లాక్ ఉంది, అందులో జరుగుతుంది. నేను అక్కడ కూడా మీకు చూపిస్తాను. 3 సీరియల్స్ అనేసరికి అసలు ఏ ప్రొడక్షన్ ఎవరికి సంబంధించిన మనుషులు ఎక్కడ తిరుగుతున్నాడో కూడా తెలియని పరిస్థితి. అంత కంజెస్టెడ్ అయిపోయింది. బట్ ఎవరి బ్లాక్లో వాళ్ళు చేసుకుంటారు కాబట్టి రిలాక్స్గా వర్క్ అయిపోతుంది. ఈరోజు షాను అంటే శ్రీ అన్నమాట. తను అందరికీ లంచ్ తెప్పించాడు. మండి నుంచి చికెన్ మండి తెప్పించాడు అందరికీ. మొత్తం మ్యాక్సిమం ఆర్టిస్టులు అందరం కూర్చుని చాలా రిలాక్స్గా భోంచేసాం. ఇవాళ ఒక ట్రీట్, తర్వాత నెక్స్ట్ డే ఇంకో ట్రీట్ మైథిలి ఇచ్చింది. తన ఇంటి నుంచి బిర్యానీ తీసుకొచ్చింది, తర్వాత చికెన్ కర్రీ వండించి తీసుకొచ్చింది. మైథిలి అంటే ఈ రైట్లో ఉంది కదా తను అనమాట. మీకు తెలుసు ఆల్రెడీ. మా అత్త బంగారంలో నా కోడలు, చిన్న కోడలు అన్నమాట. రిషి వైఫ్ క్యారెక్టర్ చేస్తుంది. వీణ తన పేరు అందులో సీరియల్లో. తను కూడా సూపర్ ట్రీట్ ఇచ్చింది. ఈ 2 days అనేది 2 రోజులకు సంబంధించిన అవుట్పుట్ ఇది యాక్చువల్లీ. దట్స్ వై ఏంటంటే ఈ 2 రోజుల్లో లంచ్ మాత్రం అందరం హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ఇంత సందడిగా, ఇంత ప్రశాంతంగా ఉంటుంది మా లొకేషన్, మా అత్త బంగారంలో. చాలా 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 టేస్టీగా ఉందన్నమాట ఫుడ్. మైథిలి నిన్న బిర్యానీ చికెన్ తీసుకొచ్చి అందరికీ పెట్టడంతో ఈరోజు షాను నేను ఇవాళ మీకు ట్రీట్ ఇస్తానని చెప్పి ఈరోజు మా అందరికీ తను ఇప్పించాడు. నెక్స్ట్ డే ఇంకొకళ్ళు, నెక్స్ట్ డే నేను, అలా అనమాట. సరదాగా ఎవరో ఒకళ్ళు తెప్పిస్తూ ఉంటాం. సరదాగా ఆ లంచ్ టైంలో ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. షూటింగ్ అంటే ఒక పండగలాగా ఉంటుందండి. అందరూ మంచి సోల్స్, అందరూ మంచి మనుషులు, మనతో స్నేహంగా ఉంటారు. మనం ఎంత మంచిగా ఉంటే వాళ్ళు అంతే మంచిగా ఉంటారు. చాలా చాలా హ్యాపీగా ఎప్పుడు షూటింగ్ వెళ్దామా, అందరిని ఎప్పుడు కలుద్దామా అన్న ఫీలింగ్ కలిగించే మనుషులు చాలా రేరు. అందులో ఈ సీరియల్, కృష్ణ ముకుంద మురారి సీరియల్ నాకు చాలా ఇష్టమైన బాండింగ్ ఉన్న ఆర్టిస్టులు ఉన్నారనమాట.
ఆ 2 లొకేషన్స్కి వెళ్ళాలంటే నేను ఎప్పుడా అని వెయిట్ చేస్తూ ఉంటాను. తెలుసు కదా, కృష్ణ కార్తికేయ. ఇది నా ఎంట్రీకి సంబంధించిన హడావిడి. ఇందాక రిషీద్ అయిందని చెప్పాను, దానికి ముందే నాది అయిపోయింది. ఇది షార్ట్ మళ్ళీ ఇప్పుడు పడింది. నా ఎంట్రీ కోసం రెడీ చేస్తాను. నేను కొంచెం మేకప్ అది చేసుకుంటున్నాను. బాగా వచ్చింది ఎంట్రీ కూడా. యూట్యూబ్ ఛానల్ పేరు హిట్ టీవీ అనుకుంటా, మేబీ హిట్ టీవీ దాని పేరు. దానికి సంబంధించిన ఎంట్రీ అనమాట. ఈ స్పాట్ ఏంటంటే లంచ్ ప్లేస్ అనమాట. అందరికీ ఇక్కడ మ్యాక్సిమం అందరూ ఈ చెట్టు కింద హ్యాపీగా కూర్చుని లంచ్ చేస్తూ ఉంటాం. మా ప్రొడక్షను, కాస్ట్యూమర్ గారు, తర్వాత ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్, అసోసియేట్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్స్, మంచి ఫుడ్ ఇక్కడే రెడీ చేస్తారు. ప్రొడక్షన్ అంతా ఫుడ్ ఇక్కడే రెడీ చేస్తారు. మంచిగా రైస్ ఇక్కడ కుక్ చేస్తారు, మంచి మంచి కర్రీస్ వండుతారు. ఇది కాంతారా సీరియల్కి సంబంధించిన మేకప్ రూమ్ అనమాట. ఆ రూము ఇది మా సీరియల్కి సంబంధించిన ఫుడ్ సెటప్. మా డైరెక్టర్ గారు, మా కెమెరామెన్ గారు, మరో డైరెక్టర్ రాంబాబు గారు, రిషి, కార్తి. కామెడీ చేయాలంటే కృష్ణనే. గుడగుడు ఏదో మాట్లాడుతూనే ఉంటాడు. చాలా ఫన్ జనరేట్ చేస్తాడు. వెరీ నైస్ గై. ఇవన్నీ మేకప్ రూమ్స్ అన్నమాట. కాస్ట్యూమ్స్ అవి మార్చుకోవడానికి ఆర్టిస్ట్. అది కాంతారా. ఇదేమో మాత బంగారం వాళ్ళకి సంబంధించిన, మా సీరియల్కి సంబంధించిన. ఇది చెప్పాను కదా, ఈ డే నెక్స్ట్ డే మా మైథిలి గారు ఇచ్చారు మాకు. అది బిర్యానీలు తీసుకొచ్చింది, మంచిగా చికెన్ కర్రీ ఇంట్లో వండించి తీసుకొచ్చింది. సూపర్ టేస్ట్ అనమాట. అసలు ఎంజాయ్ చేసాం, ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఈ 2 పక్క పక్కన పడి షాను ఇచ్చిన ట్రీట్, మైథిలి ఇచ్చిన ట్రీట్. ఇది ఒక రోజు, అదొక రోజు అనమాట. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒకే రోజు ఇన్నిసార్లు ఇలా తింటున్నారు అనుకోవద్దు. మైథిలి ఇది ఫస్ట్ డే, ఇది సెకండ్ డే. మళ్ళీ ఆ వీడియో కూడా ఉంటుంది, మీకు చూపిస్తాను. చికెన్ తెచ్చాం సార్, కర్రీస్ తెచ్చాం. పప్పు అంతా వేస్తున్నాడండి. మజ్జిగ పులుసు, నిమ్మకాయ, మళ్ళీ వాళ్ళకి చికెన్ వస్తుంది కదా, చికెన్ కూడా రాము చేస్తున్నాం. అందరూ తెచ్చండి. ఓన్లీ నిమ్మకాయ. ఇంకా
తిన్న తర్వాత అరిగే వరకు డ్యాన్స్ చేశారండి. రీల్స్ కోసం అని ప్రాక్టీస్ చేస్తున్నారు మా వాళ్ళు. మైథిలి ప్రాక్టీస్ చేయిస్తుంది ఇద్దరు చేత. రిషి అండ్ శ్రీ సూపర్ డాన్సర్లు కదా, ఎరగదీశారు ఇద్దరు. చాలా బాగా వచ్చింది. ఎప్పుడు తింటూనే కనబడతారు అనుకోకండి. అదే వీడియోలు మళ్ళీ రిపీటెడ్గా అప్పుడప్పుడు పడ్డాయి అంతే. మైథిలి వాళ్ళ నుంచి తీసుకొచ్చిన చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ సూపర్ టేస్ట్ ఉన్నాయి. నోరు ఊరిపోతుంది కదా చూస్తుంటే. ఆలస్యం ఎందుకు, సరదాగా తెప్పించుకుని తినండి. వావ్ అంటే వావ్లో అనిల్ గురు అనిల్ డాడ్ తిన్నొద్దు ఓహో అదొకటి ఉందా. ఎంతైనా ఇంటి ఫుడ్ అనండి. మనం హోటల్ నుంచి అంత గొప్ప హోటల్ నుంచి తెప్పించుకున్నా ఒకరోజు బాగుంటుంది, ఓకేలా ఉంటుంది. తర్వాత విరక్తి కలుగుద్ది. కానీ ఇంటి ఫుడ్ అంటే మాత్రం తెలియని ఒక హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది, ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఆ ఫుడ్ తినాలనే ఆశ ఉంటుంది. ఒక ముద్ద ఎక్కువ వెళ్ళిపోద్ది లోపలికి. మైథిలి తీసుకొచ్చిన ఫుడ్ అంత బాగుందన్నమాట. చాలా చాలా బాగా చేసింది. మరి తను చేసిందో ఇంట్లో చేయించిందో తెలియదు కానీ చాలా చాలా బాగుంది ఆ రోజు ఫుడ్. థ్యాంక్ యూ మైథిలి వన్స్ అగైన్. ప్లీజ్ జెన్యూన్ రివ్యూ చెప్పండి ప్లీజ్. నేనేదో తెప్పించా అని అబద్ధాలు వద్దు. నిజంగా సూపర్ గా ఉంది చికెన్ కర్రీ కూడా. I didn't eat Hyderabad. This is not biryani, this is pulao. Pulao, yeah. Sir, run. Please come in, please come in. Sir. ఎవరు Krishna. వెళ్ళిపోయాడు రమను. Sir. కమ్మండి కమ్మండి. లేదు మీకేం కావాలి? మాక్సిమం బిర్యానీ తింటారు. పలావ్ తిన్నా, సపరేట్ రైస్ సపరేట్ కర్రీ కైండ్ ఆఫ్ థింగ్స్ వస్తాయి. కానీ ఇది బాగుంది. హైదరాబాద్ ట్రీట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ట్రీట్. డోర్ లాక్ చేసి కృష్ణ గారిని బయటకు పంపించారు.
టేస్టీ హోమ్ ఫుడ్. చికెన్ కర్రీ బాగుందా? వైట్ రైస్ ఇంకా బాగుంటుంది. యాక్చువల్లీ 2 plans లేకుండే. ఆల్ ఆఫ్ ది సైడ్ చికెన్ కర్రీ నా ప్లాన్ వేరు. ప్లీజ్ సార్. కృష్ణ బాధ ఏంటంటే ఆ రోజు మైథిలి నాన్ వెజిటేరియన్ తీసుకొచ్చింది. ఆ రోజు ఈయన గారు తినరు. సరే పిలవాలా వద్దా అని సంశయించింది. అది పట్టుకున్నాడండి. అదిగో నన్ను పిలవకుండా మీరే తినేస్తున్నారు శుభ్రంగా అని గొడవ రచ్చ చేశాడు. వీడియోలు తీశాడు. అందరూ కలిసి తింటున్నారు, నన్ను అవాయిడ్ చేశారని ఫీల్ అయ్యాడు. చాలా 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 రచ్చ చేసేసాడు. అంటే సరదాగా అనుకోండి, కానీ తనకు ఒక అవకాశం దొరికింది. అలా ఏం లేదు, మేమందరం చాలా ప్రేమగా కలిసి ఉంటాం. ఆ రోజు ఏంటంటే అందరినీ ఎడ్జ్లోనే పిలిచింది. అంటే ఫుడ్ మరి ప్రిపేర్ అయిందో లేదో వస్తుందో అది తెలియక ఎవరికి మాట ఇవ్వలేదు. లాస్ట్ మినిట్లో తెప్పించి అందరికి సర్ప్రైజ్ చేసింది. మన పెద్ద మనిషికి కొంచెం లేట్గా చెప్పేసరికి ఫీల్ అయ్యాడు అనమాట. అంతే. చూడండి ఎంత గొడవ చేస్తున్నాడు సరే. తినడు, ఆ రోజు నాన్ వెజ్ తినడు. అయినా సరే గొడవ చూడండి. నన్ను ఎందుకు పిలవలేదు, ఎందుకు నన్ను లేట్గా పిలిచావు, ఇది గోల. ఎక్కడుంటే అక్కడ సరదాలు రచ్చ గోల చేస్తాడు కృష్ణ. మీ ఇంటి నుంచి పట్టుకొచ్చి మా ఇంటికి అప్పచెప్పావు కదా బాబు. పైనుంచి చూసింది అమ్మాయి అవుతాయి. ఈ అమ్మాయి గురించి తెలియాలి. ఈ అమ్మాయిని అందరూ స్క్రీన్ లో చూసి మంచిగా అనుకుంటున్నారు. షీఈ్ నాట్ యాక్చువల్లీ. వై? మైథిలి. షీఈ్ నాట్ మైథిలి, షీఈ్ మిథాలి. yes. నేను మంచిదాన్ని కాదంట. ఇది ఇండిపెండెన్స్ చెప్తా. She has a lot of attitude from the day one. I have lot of attitude. She's And she's a from all that is Don right. Bosco she's a School. good girl, very nice guy. Okay, this is my brother, very nice brother. My సో ఇప్పుడు విషయం ఏంటంటే ఇట్రండి ఇంత బిర్యానీ, ఇంత చికెన్ కర్రీ ఓపెన్ చేయి. అరే యా అద్భుతః ఆనందభరితః. అది యా. సో మైత్రి గారు పెట్టారు. వెరీ గుడ్ టేస్టీ ఫుడ్ మ్యాన్. అది కొంచెం జూమ్ చేయండి, ఇంకా తింటుంది మెల్లగా. దాంట్లో చెయ్యి కడుక్కోండి. నాగేస్తే నేను అందుకోండి, చెయ్యి నాగేస్తే. ఎవరింటి దగ్గర ఏ వాషింగ్ మిషన్ ఉన్నాయి? థ్యాంక్ యూ వెరీ మచ్. మామూలుగా చేయట్లేదు, అలా లాడిస్తున్నారు. మరి మామూలు డాన్స్ కాదు ఇది. ఈ పిల్లలిద్దరు కూడా మరి మిగతా వాళ్ళందరికీ ప్రాక్టీస్లు చేయించి ఎంతో అద్భుతంగా ఈ వీడియోని మరి ఈ డాన్స్ ని చేయించిన మైథిలికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, ఈ మేడం వేద వాళ్ళ అమ్మగారు అనమాట. చూడడానికి అక్కగారులో ఉంటారు కానీ వాళ్ళ అమ్మగారు. వీళ్ళు చాలాసేపు ప్రాక్టీస్ చేశారు. ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుందో తెలియదు కానీ ప్రాక్టీస్ మాత్రం అల్లలాడించారు. రోజు ఏదో ఒక రీల్ చేస్తూనే ఉంటారు. సాయినాథ్ అన్న, హరి గారు, సూర్యకాంతం సీరియల్ కోసం హరి గారు వచ్చారు. సాయినాథ్ గారు కాంతారా కోసం వచ్చారు. నాకు చాలా క్లోజెస్ట్ థిక్కెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. నా రూమ్లోనే కూర్చున్నారు. చాలాసేపు సరదాగా మాట్లాడుకున్నాం. ఇది హాస్పిటల్ లొకేషన్ అండి. ఈ లొకేషన్లో ఇది హాస్పిటల్ సెటప్ అనమాట. ఇందులో సూర్యకాంతం నడుస్తుంది సీరియల్. వీళ్ళంతా ఆ సీరియల్ సంబంధించిన యాక్టర్స్. లోపల సిచ్యువేషన్ నడుస్తుంది, సీన్ నడుస్తుంది. ఇది పక్క లొకేషన్ అనమాట. ఇది పోలీస్ స్టేషన్ సెటప్. ఈయన డబ్బింగ్ ఆర్టిస్టు నా క్లోజెస్ట్ ఫ్రెండ్ మురళి గారు. తర్వాత ఇది పోలీస్ స్టేషన్ సెటప్ అనమాట. ఇది కాంతారా అనే సీరియల్, కొత్త సీరియల్ పైలట్స్ నడుస్తున్నాయి, జరుగుతున్నాయి షూటింగ్. లోపలంతా హడావిడిగా ఉంది కదా. ఈ లొకేషన్కి వచ్చామంటే అన్ని సిచ్యువేషన్స్ ఇక్కడ షూట్ చేసేసుకోవచ్చు. అంటే అంత అవైలబుల్గా ఉంటాయన్నమాట అన్నీ. కోర్టు కూడా దొరుకుద్ది ఇక్కడ కావాలంటే.
ఇంకా ఆఫీస్ అయితే ఆఫీస్ సెటప్ కూడా ఉంది, మీరు చూసారు ఇందాక. చూడండి ఎన్ని జనరేటర్స్, క్యారవాన్స్, లైటింగ్, క్రౌడ్, అంత హడావుడిగా ఉంది ఈరోజు. ఇది షాను కారు, నా కొడుకుది, కేరళ నుంచి వేసుకొచ్చాడు. ఇది అనుకోకుండా వాళ్ళ ఫాదర్ని మదర్ని తీసుకొచ్చాడు, దట్స్ వై కార్లో వచ్చారనమాట. ఇది రిచ్ హౌస్, ఇది కింద ఫ్లోరు. అక్కడ మన షూట్ నడవట్లేదు, అందులో సూర్యకాంతం సీరియల్ నడుస్తుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్లో మా అత్త బంగారం నాకు సంబంధించిన హౌస్ అనమాట, రిచ్ హౌస్. ఇది డూప్లెక్స్లా ఉంటుంది. స్టేర్ కేసు, ఈ సెటప్ అంతా, మెట్లు, సోఫా సెటప్. ఇంత మీరు సీరియల్ ఫాలో అవుతుంటే కనుక ఈ లొకేషన్ మీకు అర్థమైపోద్ది. ఇంకా ఈవినింగ్ అయిందండి. ఆ రోజు విపరీతమైన గాలి, అంటే వేసవికాలం ఎంతో టెన్షన్లో, ఆ వేడి భరించలేని సిచ్యువేషన్లో ఉన్న మనకి సడన్గా వచ్చింది చూడండి వర్షం, బీభత్సం చేసింది కదా ఆ రోజు. అదే రోజు అనమాట ఇది జరిగింది. అసలు ఇక్కడి నుంచి నాకు సరిగ్గా తెలియట్లేదు, కానీ చూడండి లాంగ్ షాట్లో దుమ్మంతా లేచిపోయి భయానకంగా తయారైంది సిచ్యువేషను. సీరియల్ కూడా కింద జరుగుతున్నాయన్నీ కూడా ఆపేశారు పాపం. లైట్స్ అన్నీ ప్రాబ్లం అవుతున్నాయి, కొన్ని పగిలిని కింద పడ్డాయి. చాలా భీకరంగా వచ్చింది ఆ రోజు గాలి. ఆ రోజు ప్యాకప్ నాకు తొందరగానే అయిపోయింది. 7:30, 8కు నాకు ప్యాకప్ అయింది. బట్ ఇంటికి వెళ్ళడానికి ఇక్కడి నుంచి, ఇది మంచిరేవులా అని నార్సింగ్ దగ్గర అనమాట లొకేషన్ ఇది. ఇక్కడి నుంచి మనం శ్రీనగర్ కాలనీ వెళ్ళడానికి 2 గంటలు పట్టింది. కారులోనే ఉన్నాం, నేను నాతో పాటు అసిస్టెంట్ ఇద్దరం కారులోనే. అబ్బా అర్లీగా ప్యాకప్ అయిందని ఆనందం అంతా పోయింది. అంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనమాట ఆ రోజు వర్షానికి. చూడండి మబ్బులన్నీ, ఎక్స్పెక్ట్ చేయని విధంగా మబ్బులు. చూడండి గాలి, వర్షం. ఇది అసలే కిషోర్ తోటలో అన్ని మామిడి చెట్లు ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్ నుంచి తీసాం. చూడండి చెట్లన్నీ ఊపిపోయి చాలా మామిడికాయలు రాలిపోయాయి. ఒక రకంగా ఆ రోజు వర్షం వచ్చి హ్యాపీగా అందరం చల్లగా అమ్మాయి అనుకున్నాం, కానీ ఎంతోమంది రైతులకి అయితే నష్టం జరిగి ఉండొచ్చు డెఫినెట్గా. సిటీలో కాబట్టి ఇలాగే సిటీలో ఉంటే ఓకే, ప్రాబ్లం లేదు. అవుట్స్కట్స్లో, పల్లెటూరులో కూడా ఈ రేంజ్లో వస్తే మాత్రం రైతులకి బాగా ఆ రోజు నష్టం జరిగి ఉండొచ్చు. థాంక్ గాడ్ అలా జరగకుండా ఉండాలని భగవంతుని కోరుకుందాం. థ్యాంక్ యూ అండి. ఈ వీడియోని ఇంతసేపు ఓపికగా చూసినందుకు మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అలాగే ఇన్ ఫ్యూచర్ నేను చేయబోయే ఆల్బమ్స్, మ్యూజిక్ ఆల్బమ్స్ అన్నీ ఇన్ ఫ్యూచర్ చేయబోతున్నాను. అవన్నీ ఇందులో అప్లోడ్ చేస్తాను. ఈ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్ చేసి, ఎవరికైనా పంపించాలనుకుంటే షేర్ చేసి, ఈ ఛానల్ డెవలప్ అవడానికి మీరు కొంచెం హెల్ప్ అవుతారని మరీ కోరుకుంటున్నా. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా లేకపోయినా లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే అందరికీ రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. బాయ్. మీ శ్రీరాజ్ బండ్ల.